అఖండ 2 టికెట్ల దోపిడీపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. గతంలో తామిచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఈ టైం వరకు అప్డేట్స్ ఏంటో చూద్దాం. తామిచ్చిన ఆదేశాలను ధిక్కరించడంపై హైకోర్టు సీరియస్ అయింది. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు చెప్పిన తర్వాత జీవో రద్దు చేశామని చెప్పి అధికారులు చెప్పారు. జీవో రద్దు చేసినట్టుగా కోర్టుకి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నివేదించారు. అయితే బుక్ మై షోకి కూడా హైకోర్టు ఉత్తర్వులు అందించామని కూడా వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ ఆన్లైన్లో అమ్మకాలు ఇలా జరిగాయి అంటూ హైకోర్టు వాళ్ళని ప్రశ్నించింది. అయితే అప్పటికే షో టైం అయిపోయింది అంటూ బుక్ మై షో నిర్వాహకులు వివరణ ఇచ్చారు. బుక్ మై షోపై హైకోర్టు ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే అంత లెక్కలేదా అని ప్రశ్నించింది. తాము వద్దన్నాక కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు సంధించింది హైకోర్టు. అయితే తమకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేసేశారని చెప్పి బుక్ మై షో సమాధానం చెప్పింది. మరి ఇప్పుడు పెంచిన రేట్లతోనే టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నారా లేదా అని ప్రశ్నించింది హైకోర్టు. మీ మీద కోర్టు ధిక్కరణ చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పాలి అంది. అదే చీఫ్ జస్టిస్ బెంచ్లో అప్పీల్కి వెళుతున్నామని చెప్పి బుక్ మై షో హైకోర్టుకి చెప్పింది. అయితే 1 గంట కల్లా తమకు సమాధానం చెప్పాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. ప్రణీత, ఇవాళ హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? ప్రభుత్వం నుంచి అలాగే బుక్ మై షో నుంచి కూడా కోర్టుకి విన్నవించారు. ఎందువల్ల ఇలా జరిగింది అనే దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 1 గంట లోపు బుక్ మై షో ఎలాంటి సమాధానాలతో రెడీ అవుతోంది? అయితే ఈరోజు అఖండ సినిమాకి సంబంధించి 2 పిటిషన్స్ ఇప్పుడు హైకోర్టులో ఉన్నాయి. ఒకటి, నిన్న ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ తెలిసిందే, ఇమీడియట్గా ఆ మెమోని సస్పెండ్ చేస్తూ నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని కంపైల్ చేస్తూ నిన్న సాయంత్రమే హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సివి ఆనంద్ మొత్తం జారీ చేసినటువంటి మెమోను సస్పెండ్ చేస్తున్నట్టు అన్ని రాష్ట్రాల అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా ఈ సస్పెండ్ చేసినటువంటి మెమో ఉత్తర్వులు అందించారు. సో ఎక్కడా కూడా ఎక్కువ రేట్కి టికెట్లను విక్రయించకుండా చూడనటువంటి మెమోని కూడా ఇచ్చినట్లు హోమ్ సెక్రటరీ తరఫున సివి ఆనంద్ తరఫున అడ్వకేట్ ఈరోజు కోర్టుకు చెప్పారు. కానీ సేమ్ టైం బుక్ మై షోని ఇవాళ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బుక్ మై షోకి సంబంధించి అటు ప్రీమియర్ షో కావచ్చు, ఈరోజు సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరిగినటువంటి టికెట్స్ రేట్స్కి సంబంధించి ముందుగా ఇచ్చినటువంటి జీవో ప్రకారం అయితే సింగిల్ స్క్రీన్ 50 రూపీస్ ఉంటుంది, మల్టీప్లెక్స్ 100 రూపీస్ పెంచారు. సో ఈ పెంచిన రేట్స్తో మీరు ఎందుకు బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు, ఈ స్టిల్ ఇంకా ఎందుకు అవి ఓపెన్ ఉన్నాయి అంటూ కూడా బుక్ మై షోను ప్రశ్నించింది. అయితే బుక్ మై షో తరపు కౌన్సిల్ మాత్రం ఒకటే చెప్పారు, నిన్న హైకోర్టు ఆర్డర్స్ తమ చేతికి అందే లోపే ఆల్రెడీ ప్రీమియర్ షోకి సంబంధించిన టికెట్స్ ప్రేక్షకులు కొనుక్కున్నారు. సో ఆర్డర్స్ తమకి వచ్చినా సరే కేవలం తమ పరిధి కేవలం బుకింగ్స్ వరకు మాత్రమే, కానీ సినిమా ప్రదర్శన చేయాలా వద్దా అనేటువంటిది సినిమా థియేటర్స్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఇష్యూ అనేటువంటి అంశాన్ని బుక్ మై షో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ తాము ఆర్డర్స్ ఇచ్చినా సరే ఎందుకు కంపైల్ చేయలేదు అనేటువంటి విషయం పైన బుక్ మై షోను పదే హైకోర్టు ప్రశ్నించింది. మీ మీద ఎందుకు కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా బుక్ మై షో కౌన్సిల్ని ప్రశ్నించింది. దీంతో మళ్ళీ 1 o'clockకి బుక్ మై షో తరపు నుండి ఎట్లాంటి రిప్లై వస్తుందో చూడాల్సింది. అండ్ సేమ్ టైం బుక్ మై షో కావచ్చు, అటు సినిమాకి సంబంధించినటువంటి 14 రీల్స్ సంస్థ వీళ్ళిద్దరూ కూడా హైకోర్టు సింగిల్ బెంచ్కి ఈరోజు ఏం చెప్పారంటే, నిన్న మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ పైన మేము డివిజన్ బెంచ్లో అపీల్కి వెళ్ళాము, లంచ్ మోషన్లో మెన్షన్ చేసాము, లంచ్ మోషన్కి యాక్సెప్ట్ చేశారు. సో 2:30కి డివిజన్ బెంచ్లో విచారణ ఉందంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎందుకంటే నిన్న ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే మెమోని సస్పెండ్ చేస్తూ ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారో ఈ ఆర్డర్స్ పైన వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. దీనిపైన సింగిల్ బెంచ్ మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సి ఉన్నటువంటి టైంలో ఇక్కడ ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ నేను ఇచ్చినటువంటి ఆర్డర్ని మళ్ళీ డివిజన్ బెంచ్లో మీరు ఎలా అపీల్ చేస్తారు, మీరు 1 o'clockకి ఖచ్చితంగా రండి, 1 o'clockకి నేను వింటాను అని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పినటువంటి పరిస్థితి. సో మరి 1 o'clockకి వీళ్ళందరి వర్షన్స్ విన్న తర్వాత పెంచినటువంటి రేట్ల ప్రకారమే ఈ టికెట్స్ విక్రయం ఉంటుందా, లేదంటే హైకోర్టు ఆర్డర్స్ని కంపైల్ చేస్తూ రేట్స్ని బుక్ మై షో కావచ్చు, సినిమా నిర్మాణ సంస్థ కావచ్చు తగ్గిస్తుందా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.